పంతులు గారు, ఎందుకైనా మంచిది మళ్ళీ ఇంకొకసారి వాళ్ళిద్దరు జాతకాలు చూడండి. రేఖ జీవితం చాలా బాగుండాలి. తను కోరుకున్నది తనకి దక్కాలి. మీరు పొరబడి ఉంటారు. తను నష్ట జాతకురాలని ఇలా చూసి అలా మాట వదిలేయటం మంచిది కాదు. మీ ఒక్క మాట వల్ల ఆ అమ్మాయి జీవితానికి ఎంత నష్టం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి. ఆపు కృష్ణ తులసి. ఏంటి నాటకం? నాటకమా? నువ్వు నా కూతురి తరపున వకాల్తా తీసుకుని మాట్లాడడం నాటకం కాక ఇంకేంటి? అదేంటి అరుంధతి అలా మాట్లాడుతున్నావు? ఇక్కడ ఉన్నది నీ కూతురా నా కూతురా అని నేను చూడలేదు అరుంధతి. ఒక ఆడపిల్లని మాత్రమే చూశాను. ఓ ఆడపిల్ల గురించి ఇలాంటి మాటలు పుట్టడం వల్ల తన భవిష్యత్తుకి చాలా పెద్ద సమస్య అవుతుంది. అదే మాకు తెలుసు. దీని గురించి మేం మాట్లాడుకుంటాం. మధ్యలో నువ్వెవరు మాట్లాడటానికి? నిన్నీ కార్యక్రమానికి పిలవలేదు. అయినా నా కాబోయే అల్లుణ్ణి అడ్డం పెట్టుకుని ఈ ఇంటికొచ్చేశావు. అరుంధతి గారు, వాళ్ళేం నన్ను అడ్డం పెట్టుకుని ఇక్కడికి రాలేదు. నేనే వాళ్ళ గడ్డం పట్టుకుని బతిమలాడితే వచ్చారు. నా తరఫున పెళ్లి పెద్దలుగా వచ్చారు. పెళ్లి పెద్దలుగా వచ్చిన వాళ్ళు పెళ్లి ఆపడానికి ట్రై చేయకూడదు కదా చరణ్? పెళ్లి ఆపటమా అంటే మేం పెళ్లి ఆపటానికి వచ్చామా? అవును. మీరు ఈ కార్యక్రమం జరగకుండా ఆపడానికే వచ్చారు. చరణ్, వీళ్ళు మీ మీద ప్రేమతో ఇక్కడికి రాలేదు. నా కూతురి జీవితంలో ఏ శుభకార్యం జరగకుండా చెయ్యాలని వచ్చారు. అరుంధతి, ఎందుకలా సహనం కోల్పోయి మాట్లాడుతున్నా? సంబంధం చెడగొట్టే ప్రయత్నం జరుగుతూ ఉంటే సహనం కోల్పోకుండా శాంతి మాటలు చెప్పమంటారా? నా కూతురికి పెళ్ళే చెయ్యొద్దంటున్నాడు ఈ పురోహితుడు. అంటే దాని అర్థం నా కూతురు జీవితాంతం పెళ్లి లేకుండా ఒంటరిగా మిగిలిపోవాలనే కదా? ఈ వారాహిని మా అల్లుడి గారి నుంచి దూరం చేశావనే కోపంతో నా కూతురికి అసలు పెళ్లే లేకుండా చెయ్యాలని కంకణం కట్టుకున్నారు. తల్లిగా నాకెంత బాధ ఉంటుందో ఆలోచించు చరణ్. అసలు వీళ్ళని మీరు ఈ కార్యక్రమానికి పిలవకపోతే వీళ్ళసలు వచ్చేవాళ్లే కాదు. దీనితో సంబంధం లేని వీళ్ళు ఈ పెళ్లి సంబంధం చెడగొడుతున్నారనడం ఎంతవరకు సమంజసం అరుంధతి గారు? ఇది చెడగొట్టడానికి మనతో సంబంధమే ఉండక్కర్లేదు అన్నయ్య గారు. పంతులు గారితో టచ్లో ఉంటే సరిపోతుంది.